ఎక్కువ వాడరు, ఒక్క మాట తక్కువ వాడరు. రామచంద్రుడు ఒక్క మాట ఎక్కువ వాడలేదు ఇక్కడ, సీతమ్మ ఒక్క మాట తక్కువ వాడలేదు అక్కడ. ఎక్కడ ఆంజనేయ స్వామి తోకకి నిప్పంటించారు. ఎవరో చెప్పారు, సీత సీత ఏదో కోత ఏదో కిచకిచలాడింది కదా ఇందాక నీతోటి, అయిపోయిందిలే పని, తోకకి నిప్పు పెట్టేశారు అని అనగానే ఈవిడ వెంటనే అయ్యో నా కోసం వచ్చాడు పాపం, ఆయన తోకకి నిప్పంటించారని సీతోభవ అని ఊరుకోలేదు. సీతోభవ అని ఉంటే అగ్నిహోత్రం చల్లారిపోయింది. సీతోభవ హనుమత, ఆంజనేయుడి పట్ల చల్లగా ఉండదు అంటే మిగతా విషయాల్లో నీ పని నువ్వు చేసుకోవచ్చు. ఎంత తెలివిగా చెప్పిందండి సీతమ్మ. కనుకనే అగ్నిహోత్రుడు ఆయననేం చేయలేదు, కానీ ఆయన అంటించిన ఇళ్ళన్నింటినీ మాత్రం శుభ్రంగా దగ్ధం చేశాడు కదా ఆయన. సీతమ్మ తెలివితేటలు అవి మాట్లాడటంలో సీతోభవ హనుమత. రామచంద్రుడు ఇక్కడ బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు నారాయణుడు అయ్యా అని చెబితే ఈయనేమంటాడండి, ఆత్మానం మానుషం మన్యే. ఏం చమత్కారంగా చెప్పాడండి రామచంద్రుడు. అయ్యయ్యో నేను దేవుణ్ణి కానండి, నేను మనిషినండి అన్నాడు అనుకోండి రామచంద్రుడు. రామచంద్రుడే చెప్పాడండి, ఆయన దేవుడు కాదుట. మరి వాల్మీకి గారేమో అయోధ్యాకాండలో సహిదే వైరుదీర్ణస్య రావణస్య వధార్థిభి అర్థితో మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతన. ఆ మాట ఏమైపోతుందండి, నారాయణుడే విష్ణుమూర్తియే రామచంద్రుడిగా పుట్టాడు. ఇది కదా తత్వం, నిజం ఇది కదా. ఉత్తరకాండ చూసినా తెలుస్తుంది, బాలకాండలో కూడా ఏతస్మిన్ అంతరే విష్ణు ఇత్యాదుల వలన తాం నియోక్ష్యామహే ఇత్యాదుల వలన శ్రీమన్నారాయణుడే రామచంద్రుడిగా అవతరించాడు అని తెలుస్తుంది. విష్ణోరర్ధం మహాభాగం ఇత్యాదుల వలన. మరి ఇప్పుడు వారు బ్రహ్మదేవుడు వచ్చి అదే మాట చెప్పాడు, నువ్వే నారాయణుడు అయ్యా. రామచంద్రుడు ఎంత తెలివైనవట, నేను విష్ణుమూర్తిని కానండి అని అనలేదు, మీరు చెప్పింది అబద్ధం అండి అని అనలేదు. ఆత్మానం మానుషం మన్యే, నన్ను రామచంద్రుడుగా అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నావయ్యా, మరి వేషం కట్టాను కనుక. మానవుడి వేషం కట్టినవాడు మానవుడిగా అనుకోవాలిగా. కనుక నేను మానవుడిగా ఇప్పుడు ఉన్నాను కనుక ఇప్పుడు ఈ పేరే చెప్పారండి అని ఆత్మానం మానుషం మన్యే. ఎంత చమత్కారంగా, నిజం చెప్పలేదు, అబద్ధం ఆడలేదు. ఇది రామచంద్రస్వామి అంటే. ఆయనకి ఆ వైకుంఠంలో విసిగిపోయి వైకుంఠంలో ప్రతివాళ్ళు రావడం, నేల మీద పడడం, సాష్టాంగంగా దాసోహం పెట్టడం, ఈ నమస్కారాలు పెట్టించుకుని విసిగిపోయి పరమాత్మ నేను కూడా ఎవరికైనా నమస్కారం పెడితే బాగుండు అనుకుంటే, పోనీ ఏమయ్యా ఆదిశేష నీకు నమస్కారం పెడతానే అంటే అపచారం స్వామి అడిగే నా స్వరూపం పోతుందని ఎవడికి వాడి స్వరూపాన్ని కాపాడుకోవాలనే తప్ప నాకు కూడా ముచ్చట ఉంటుంది, నమస్కరించాలని ఉంటుంది. ఎవడు సేవ చేయించుకోరు, కాళ్ళు పట్టించుకోరు, ఏ పని చేయించుకోరు. ఈ లోటు తీరాలంటే ఏం చేయాలి, మనం ఇక్కడ ఉంటే లాభం లేదండి. వీళ్ళందరికీ మన సంగతి తెలిసిపోయింది కనుక, మన సంగతి తెలియని వాళ్ళు పుష్కలంగా ఉండే చోటు భూలోకం కనుక అక్కడికి వెళదామని ఇక్కడికి వచ్చి కనబడితే ప్రమాదం. కనబడిన వాళ్ళందరికీ నమస్కారాలే. అది కోత, అది సముద్రమా, ఆయన మనిషా, ఆయన గురువా, ఏం లేదు. ఆయనకి ఎవడైనా కొంచెం ఎర్రగా కనిపిస్తే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు. వశిష్ఠుడికి నమస్కారం, భరద్వాజుడికి నమస్కారం, విశ్వామిత్రుడికి నమస్కారం, ఆఖరికి సుగ్రీవుడికి నమస్కారం, ఆఖరికి సముద్రానికి నమస్కారం. ఇలా అందరికీ నమస్కారాలే. ఇప్పుడు రామచంద్రుడు ఉబ్బిపోతున్నాడు. ఆయన ఇంతకాలానికి నా కోరిక తీరిందండి, ఇక్కడ నమస్కారం పెడతానంటే వద్దండి ఎవళ్ళు, అదో గుణం ఉంది ఈ లోకంలో. మరి కదా మనకు గొప్ప కదండి, ఎవడైనా నమస్కారం పెడితే వద్దంటా, మన్ను పెట్టమంటే ఇబ్బంది పడతామేమో. కానీ కనుక ప్రతివాడు ఈ నమస్కారాన్ని ఒప్పుకుంటున్నాడని నేను సంబరపడుతుంటే, ఈ పెద్ద ఆయన వచ్చి నా రహస్యం కాస్త గుట్టు విప్పి నువ్వు నారాయణుడివి అంటాడేంటి అని ఈయనకి అసఖ్యం అనిపించి ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం, నేను మానవుడిని అనుకుంటున్నానండి, నువ్వు మానవుడు ఎలా అవుతావయ్యా, ఎందుకు కానండి, దశరథాత్మజం, నేను దశరథుని కుమారునండి, వాళ్ళ ఆవిడ గడుపులో 12 ఏళ్ళు ఉండి పుట్టానండి, నన్ను మానవుడు కాదంటారేంటి మీరు అని ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు కదండి ఆయన. కనుక అది అసఖ్యమై, నువ్వు నారాయణుడివి అంటే అసఖ్యమై ఆత్మానం మానుషం మన్యే, నన్ను మానవుడుగానే అనుకుంటున్నాను అని అవతారం మారిన కృష్ణావతారంలో గోవర్ధనగిరిని ఎత్తాడు ఈయన. 7 అహోరాత్రాలు పట్టుకున్నాడు. చూచిన వాళ్ళల్లో వాళ్ళు గుజగుజలాడుకుంటున్నారు. ఒరే
ఈ కృష్ణుడు మనవాడే అంటావురా, ఎంచేత మనవాడైతే కొండ ఎక్కడ పట్టుకుంటాడు రా అని. మరి కొండ పట్టుకున్నాడు కదరా, అయితే కలుపుకోవాలరా మనం అనుకుని వీళ్ళందరూ వచ్చి కృష్ణ అసలు నువ్వెవరో చెప్పమా అని అడిగారు. దేవోవా దానవోవా త్వం యక్షో గంధర్వయేవా, నువ్వు దేవుడువా, యక్షుడువా, గంధర్వుడువా, దానవుడివా? అదేమిట్రా, మీ వాడిని కదరా, నువ్వు వాడివి కాదురా. జన్మచాస్మాసు అశోభనం, మా కులంలో పుట్టినవాడికి ఏమాత్రం బలపరాక్రమాలు ఉంటాయో మాకు తెలుసు. ఇంత కొండెత్తేసావంటే నువ్వు మామూలు వాడివి ఎలా అవుతావు? దేవుడువా అనగానే భగవంతుడికి కోపం వచ్చింది. కించిత్ ప్రణయకోపం వచ్చి కాస్త ఒక నిమిషం అలా మూతి ముడుచు కూర్చున్నట్టు. నేను ఇంత కష్టపడి వేషం వేసుకుని వీళ్ళ మధ్యలోకి వస్తే పక్ కనిపెట్టేశారండి. ఈయనేదో వాళ్ళేమనుకుంటున్నారో విందాం మన ప్రభుత్వం గురించి అని ఏదో నల్లగా ముసుగు కప్పుకుని మహారాజు గారు వచ్చి 10 మందిలో కూర్చుంటే ఆ తెలిసిన వాడు ఎవడో ఏమండో రాజుగారు బాగున్నారా అంటే ఎంత కోపం వస్తుందండి. ఈయన ఇంత కష్టపడి వేషం వేసుకుంటే నువ్వు పరమాత్మవా అంటారేంటి వీళ్ళు కూడా అని కోపం వచ్చి కాసేపు ఆగాడు. పాపం మళ్ళీ ఆలోచించండి, మనకు కోపం వస్తే మాత్రం వాడికి ఏమైనా తెలుస్తుందా? అమాయకులు గోపాలకులు కదా, మనం చెప్పకపోతే వాడికి ఎలా అర్థమవుతుంది అనుకుని అహంబో బాంధవో జాత, నేను మీ చుట్టాన్నిరా అన్నాడు ఆయన. నేను మీ బంధువుని, ఒరే బావా మామా ఏదో వరుసలు ఉంటాయి కదండి, ఆ వరుసలు నేను అన్నాడు ఆయన. నువ్వైతే మా కొండ ఎలా ఎత్తావు నాయన? ఎలా ఎత్తానంటే దానికి మరి వచ్చిన కిటుకులు ఉంటాయి మరి అలాంటివి అన్న. ఈ చెప్పు నాకు, ఈ కొండ ఎలా ఎత్తావు నువ్వు? ఇప్పటికి 5 రోజులైంది, ఎలా పట్టుకున్నావు నువ్వు? ఎలా పట్టుకున్నానంటే ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మరి మీ ఇళ్లలో వెన్న పాలు పెరుగు దొంగతనం చేస్తుంటారు లేదండి, ఆ తిన్నవాటి బలం ఎక్కడికి పోతుంది అన్న. నాయన ఆ వెన్న తింటే వచ్చే బలం కాదు ఇది, ఏదో ఉండాలి కొండ పైకి ఎత్తావంటే. అవును నిజమే, ఎలా ఎత్తావు? ఎలా ఎత్తానంటే ఈ 5 రోజులు బట్టి మీరందరూ ఏం చేస్తున్నారు? తిండి తిప్పలు ఏమైనా ఉన్నాయా? ఏం చేస్తున్నారు? ఆ కృష్ణుడు చెయ్యి ఎక్కడ వణుకుతే పర్వతం మీద పడిపోతుందో అని ప్రతి వాళ్ళు అలా చూసేవాళ్ళు. మీరందరూ నన్నే చూస్తున్నారా? మీరందరూ నన్ను చూస్తుంటే మీ బలం అంతా వచ్చి నాకు అంటుకుని నేను ఇలా ఎత్తాను అనగానే మరి ఇప్పుడు గోపాలకులు అదిరా ఇందాక నుంచి నీరసంగా ఉందేమిటా అనుకుంటున్నాను. 5 రోజుల నుంచి తిండి తిప్పలేని వాడికి నీరసం ఉండదండి. వీడు అలా అనుకోడు, ఇది కారణం మన బలం పడిపోయి ఆయనకు అంటుకుంది కనుక సరే ఒప్పుకున్నానులే అని. ఇలా భగవంతుడు అహంబో బాంధవో జాత, నేను మీ బంధువుగా పుట్టినవాడిని. என்றும் சூட்டு கொடுக்கும்படியிலே అవతారత్తులే మెయిప్పాడు ఇరుక్కుంబడి కనుక వాళ్ళందరినీ మళ్ళా దగ్గరికి చేర్చుకుని ఉండేటటువంటి రీతిగా కదా అవతారంలో ఉండే యాథార్థ్యం ఉన్న రీతి. செம்மா கமலம் செடுநீர் மிசை கண்மலருந்திருக்குடந்தை அவதார காலத்தில் உதவாதார்க்கும்